సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహం చేత మనకు లభించిన మానవ జన్మను సార్థకం చేసుకునే సదవకాశం భరతఖండంలో జన్మించిన మనకు బాగా లభించింది. తల్లిదండ్రుల పుణ్యబలం వల్ల, గురువుగారుల అనుగ్రహాశీస్సుల వల్ల పూర్ణమైనటువంటి ముక్తి మార్గం పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి యోగభూమి, తపోభూమి, కర్మభూమి అయినటువంటి మహత్తర జ్ఞానప్రదీపమైన భరతఖండంలో జన్మించిన మనం దానికి అనుగుణంగా ప్రవర్తన కూడా తీర్చిదిద్దుకునేటువంటి గొప్ప అవకాశం లభించింది. దార్శనికులైనటువంటి మహానుభావులు, మహర్షులు తమ దివ్య తపస్సంపన్నత చేత అనేక రకాలుగా దర్శన గ్రంథాలను మనకు అందించారు. ఉపనిషత్తులు, వేదాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ పూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళు సిద్ధాంత గ్రంథాలను, అనేక రకాలుగా శాస్త్ర ఆచరణీయ గ్రంథాలను అందించారు. దాంట్లో అనేక రకాల మహర్షులు వారి వారి తపశ్శక్తి సంపన్నత చేత దర్శించినటువంటి విషయాలను అందించడం, దాన్ని మనం అందుకునే భాగ్యాన్ని పొందడం అది మన అదృష్టమే. ఈ విషయంలో ఏ రోజు ఏ విధంగా ఉండాలి, ఏ రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ రోజున ఏమి చేయాలి, అలా పుట్టింది మొదలు వెళ్ళేంత వరకు జీవనయానం సమర్పించిన తర్వాత ఉన్నవాళ్ళు ఏమి చేయాలి, ఆ తర్వాత వాళ్ళు ఎట్లు ప్రయాణం చేస్తారనే కూడా శాస్త్రాలను మనకు అందించినటువంటి మహనీయ మూర్తులున్న భూమి మన భూమి. ఈ విషయాల్లో అనేక సంస్కరణలు, అనేక రకాల వాదోపవాదాలు, అనేక రకాల సిద్ధాంత భేదాలు బృహస్పతి గారి దగ్గర నుంచి మొదలెడితే, దేవగురువు దగ్గర నుంచి మొదలెడితే, వరాహమిహిరుని దగ్గర నుంచి ఇవాళ రేపటి సిద్ధాంతాల వరకు అనేక రకాలుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. కానీ సూర్యుడు ఆగడం లేదు, పండుగలు ఆగడం లేదు, ప్రజలు జరుపుకోవడం ఆగడం లేదు, చక్కని రీతిలో మనం మెదడము ఆగడం లేదు. దీనికి ఈ సిద్ధాంతాలకు చర్చలకు అంతర్గతమైన అంశం ఏమిటి అంటే మన సంస్కృతిపరమైన వారసత్వ సంపద. అదేమి వారసత్వ సంపద? మనము ధర్మంగా ఉండాలి అని మన ఆలోచననే మన వారసత్వ సంపద. ఆ ధర్మబద్ధంగా ఉండే అంశంలో అనేక రకాలైనటువంటి వైయక్తికమైనటువంటి వ్యవహారాలు వదిలిపెట్టండి. కాలానుగతమైన మార్పులు వచ్చినప్పుడు కాలానుగుణంగా ధర్మశాస్త్రమును అనుకూల ధర్మశాస్త్రంగా, అనుకూల నిర్ణయ సింధువుగా, అనుకూల ధర్మ సింధువుగా మార్చుకోకుండా శాస్త్రానుకూలమైన ధర్మబద్ధమైన వ్యవహారానికి పూర్తి విరుద్ధంగా లేకుండా ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పడమే శాస్త్రకారుల యొక్క, విద్వాంసుల యొక్క ప్రధానమైన కర్తవ్యం. అటువంటి విద్వాంసులను ఏకీకృతం చేసి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ విద్వత్ సభ అందరూ కలిసి ఏర్పాటు చేశారు. అందరూ కలిసి అనడం తప్పు, అందరం కలిసి ఏర్పాటు చేశాం. అందరం కలిసి 10 సంవత్సరాలుగా దాంట్లో చేసిన నిర్ణయాలను ఆమోదిస్తున్నాం. చిన్న చిన్న చర్చలు జరిగినా కూడా ఈ విద్వత్ సభ అనుగుణమైనటువంటి సంబంధమైన చర్చలే కానీ ఏ చర్చలు ఎవరు చేసినా దీనికి వ్యతిరేకమని మాత్రం ఎవరము భావించలేదు, భావించకూడదు కూడా. అనేక రకాలైనటువంటి పండుగలు, అనేక రకాలైనటువంటి సంశయాలు ఇవన్నీ ఉండేవి. కానీ సంశయ నివృత్తి అయిన తర్వాత మళ్ళీ సంశయం కలిగించుకునే ప్రవృత్తి మాత్రం ఉండకూడదు. ఆ ఉండకూడదు. సంశయ నివృత్తి అయినాక సంశయ ప్రవృత్తి కలగకుండా ఉండడం కోసమే విద్వత్సభ ఏర్పాటు చేయబడింది. కూలంకషంగా ప్రతి పండుగ మీద చర్చ, ప్రతి వ్రతము మీద చర్చ, ప్రతి ఉత్సవం మీద చర్చ, తర్వాత మౌఢ్యాదులు, గ్రహణాదులు,
అని అనేక రకాల కర్తరి మొదలైనవి అన్నీ చర్చించి నిర్ణయం చేయడం ఈ విద్వత్సభ ప్రధానంగా చేస్తున్నటువంటి అంశం. అంతేగాక కవి పండితుల సన్మానాలు, అక్కడక్కడ జరిగేటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమదైన శైలిలో కాకుండా మనదైన శైలిలో తెలంగాణ విద్వత్సభ పనిచేస్తున్నదని అందరూ గ్రహించుకోవాలి. ఇక తెలంగాణ విద్వత్సభలో అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. 10 సంవత్సరాల నుంచి మనం దాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి పునః మనం ఎంతవరకు ఎదిగినామని ఆలోచన చేసుకోవాలి. ధర్మశాస్త్రాల్లో అన్నీ చెప్పి ఉండవు అంటే ధర్మశాస్త్రం యొక్క సూచన ఏ విధంగా ఉంటుంది? ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి 15 కిలోమీటర్లు పోతే ఒక మలుపు వస్తుంది, ఆ తర్వాత ఊరు వస్తుంది అని చెబితే మనం గ్రహించుకోవాల్సింది 15 కిలోమీటర్ల మలుపు, తర్వాత ఊరు. కానీ ఆ లోపల ఎన్ని గేర్లు మారవాలి, ఎన్నిసార్లు క్లచ్ దొక్కాలి, ఎన్నిసార్లు ఎక్సిలేటర్ ఇవ్వాలి ధర్మశాస్త్రంలో ఉండదు. దాన్ని చెప్పడానికే విద్వాంసులు వస్తారు. కాబట్టి శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చూసుకుంటా మనం చేస్తే అది మన నుంచి కాని పని. అందుకే విద్వాంసుల చేత సభను ఏర్పాటు చేశాం. ఈ విద్వాంసుల్లో ఎటువంటి వాళ్ళు? శాస్త్ర పండితులు ఉన్నారు, ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, వ్యాకరణ శాస్త్రవేత్తలు ఉన్నారు, అత్యంత అనుభవశీలులైనటువంటి సిద్ధాంత శాస్త్రంలో ప్రావీణ్యులైన పంచాంగం చేస్తూ, పంచాంగ గణన చేస్తూ ప్రజలకు దిక్సూచిలాగా ఉన్నటువంటి సిద్ధాంత బృందం కూడా మన తెలంగాణ విద్వత్సభలో ఉండడం మనకు బాగా ఆనందకరమైనటువంటి అంశం. ధర్మశాస్త్రంలో అన్నీ చెప్పి ఉండవు అని ఒక మాట అన్నాను. ఎందుకు? కొన్ని ప్రాంతీయమైన ఆచారాలు ఉంటాయి. ప్రాంతీయమైన ఆచారాలు అక్కడికక్కడ నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రాంతీయమైనటువంటి ఆచార వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది. ప్రాంతీయమైన ఆచారాలు ఒక ఇంటికి కూడా ఆచారాలు వ్యత్యాసం ఉంటాయి. దాన్ని నిర్ణయం చేయాల్సింది ఎవరు? ఆ ఇంటి పెద్దనో, ఆ గ్రామ పురోహితుడో, దానికి సంబంధించిన పెద్ద మనుషులు నిర్ణయం చేసుకుంటాడు. అదేవిధంగా గ్రామానికి సంబంధించి కూడా నిర్ణయం ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే మహాలయం ఉంది. సహజంగా పిండపితృయజ్ఞ మహాయ కాల రాస్తారు. మహాలయ పక్ష ఆరంభ, మహాలయ అమావాస్య రాస్తారు. కానీ కొన్ని గ్రామాల్లో ఏకాదశి నాడే బియ్యం ఇస్తారు, కొన్ని గ్రామాల్లో చతుర్దశి ఇస్తారు, కొన్ని గ్రామాల్లో మహాలయం నాడు ఇస్తారు. పక్ష విధిని అనుసరించి పార్వణాదులు చేసేటువంటి వాళ్ళు ఆయా తిథులందు చేస్తారు. సామూహికంగా చేయించవలసి వచ్చినప్పుడు మహాలయం. ఇలా వైయక్తికమైన వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ప్రధానమైన మహాలయ నిర్ణయం ఒకటి. అదేవిధంగా బతుకమ్మ పండుగ మొదల నిర్ణయాలు కూడా ఉంటాయి. ఒక ఊళ్ళో 3 రోజులకు అవుతుంది, ఒక రోజు 5 రోజులకి అవుతుంది, ఒక 10 రోజులకి అవుతుంది, ఒక రోజులో 12 రోజులకు అవుతుంది, 7 రోజులకి అయితే 9 రోజులకు అవుతుంది. 7, 9, 5, 3, 12 ఇది ఏవి కూడా మనకు ఏ ధర్మశాస్త్రంలో కనపడనటువంటి అంశం. అయినప్పటికీ మనం గత 10 సంవత్సరాలుగా ఒక మాట అనుకున్నాం, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. మనం దుర్గాష్టమి నాడు, అష్టమి పూర్ణతిథిగా ఉన్ననాడు దుర్గాష్టమి నాడు చేస్తే అనుకూలము. దాని ధర్మశాస్త్రంలో ఎక్కడ దొరకదు కాబట్టి ఒక విధానాన్ని అనుసరించి మనం పాటిస్తున్నాం. ఈ విధంగా మనకు ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు దొరకనప్పుడు దాన్ని నిర్ణయించవలసినటువంటి అంశము ఈ విద్వత్సభ ముందుకుండి చేస్తుంది. కనుక ధర్మశాస్త్రాల్లో ఉన్నవి ఎలాగో మనం తెలుసుకొని ఆచరిస్తున్నాము. దాంట్లో వచ్చేటువంటి సందేహ నివృత్తి కోసం తెలంగాణ విద్వత్సభ పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అంశాలను అనేకమైన రీతిలో చర్చల ద్వారా, ఉపచర్చల ద్వారా మనం బహిరంగంగా రోడ్ల మీద ఎక్కి చర్చ చేయకుండా మాత్రం ఎవరు లేకుండా ఉండేటువంటి పరిస్థితి తెలంగాణ విద్వత్సభ ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశం. 10 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ విద్వత్సభ సభ్యులు ఇంకా 10 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు కూడా ఈ విధంగానే చక్కటి కృషి చేయాలి. పెరుగుతున్న
సాంకేతికతను ఆధారం చేసుకొని ఇంకా చుట్టుముట్టున్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పండుగలను, వాటికి సంబంధించిన అంశాలను, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కూడా సందేహాలు ఉంటాయి. మహారాష్ట్ర తెలంగాణ బార్డరు, కర్ణాటక తెలంగాణ బార్డరు, ఇటువంటి వాటి చోట్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పంచాంగాల మధ్యలో గణితంలో దోషం ఉండదు, అక్కడ సిద్ధాంతంలో దోషం ఉండదు, ఇక్కడ సిద్ధాంతంలో దోషం లేదు, గణితంలో దోషం లేదు. కానీ ప్రాంతీయ ఆచారాలని అక్కడ ఉంటవి కనుక వాటిపైన కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కూడా సందేహ నివృత్తి చేయాల్సిన అవసరం తెలంగాణ విద్వత్సభ మీద ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఈసారి 10 సంవత్సరాలైన సందర్భంగా అనేక మంది విద్వాన్మూర్తులకు మనం చక్కగా తెలంగాణ విద్వత్సవ పక్షాన జీవన సాఫల్య పురస్కారాలు ఇచ్చేటువంటి అవకాశాలు, తర్వాత విశిష్ట సేవా సత్కారం ఇచ్చేటువంటి అవకాశం మనకు లభించింది. ఎన్నడో నిర్మితమైన ఇంకా చుట్టుముట్టున్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పండుగలను, వాటికి సంబంధించిన అంశాలను, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కూడా సందేహాలు ఉంటాయి. మహారాష్ట్ర తెలంగాణ బార్డరు, కర్ణాటక తెలంగాణ బార్డరు, ఇటువంటి వాటి చోట్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పంచాంగాల మధ్యలో గణితంలో దోషం ఉండదు, అక్కడ సిద్ధాంతంలో దోషం ఉండదు, ఇక్కడ సిద్ధాంతంలో దోషం లేదు, గణితంలో దోషం లేదు. కానీ ప్రాంతీయ ఆచారాలని అక్కడ ఉంటవి కనుక వాటిపైన కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కూడా సందేహ నివృత్తి చేయాల్సిన అవసరం తెలంగాణ విద్వత్సభ మీద ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఈసారి 10 సంవత్సరాలైన సందర్భంగా అనేక మంది విద్వాన్మూర్తులకు మనం చక్కగా తెలంగాణ విద్వత్సవ పక్షాన జీవన సాఫల్య పురస్కారాలు ఇచ్చేటువంటి అవకాశాలు, తర్వాత విశిష్ట సేవా సత్కారం ఇచ్చేటువంటి అవకాశం మనకు లభించింది. ఎన్నడో నిర్మితమైన రవీంద్ర భారతిలో చక్కటి భారతీ స్వరూపమైనటువంటి ఇంతమంది మహాత్ములకు, ఇంతమంది పండితులకు, ఇంతమంది గాయకులకు, ఇంతమంది గణితము చేసేటువంటి సిద్ధాంతులకు, అంతేగాక శాస్త్ర పాండిత్యం గల వారికి సన్మానం చేసుకునే అవకాశం మనకు లభించినందుకు మనం నిజంగా గర్వించాలి. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎన్ని సంస్థలు ఏర్పాటైనా, ఎన్ని రకాలుగా ధర్మ విస్తృతిలో వాడు చర్చలు చేసి పాల్గొన్న వాళ్ళందరికీ మనం అభినందించాలి. అదేవిధంగా తెలంగాణ విద్వత్సభ చేస్తున్న ఈ కృషిని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళ ఇచ్చేటువంటి క్యాలెండర్లో మరియు సెలవుల్లో వాళ్ళు కూడా అంతర్గతంగా చర్చ చేసుకొని విద్వత్సభను కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని ఆమోదిస్తున్నారు. వాళ్ళు ఏదో గుడ్డిగా ఆమోదించడం లేదు, వాళ్ళు మళ్ళీ అంతర్గతంగా చర్చ పెట్టుకొని ఇంతవరకు అని ఒక విద్వత్సభ ఇచ్చినంత మాత్రాన్నే ప్రామాణికంగా తీసుకోవడం కాదు, వాళ్ళు కూడా అనేక రకాల చర్చలు చేసుకొని ఆమోదిస్తున్నారు. ఆమోదిస్తున్నందుకు ఆమోదించేలాగా ఈ శాస్త్రసభలు, ఈ యొక్క విద్వత్సభలు నిర్వహిస్తున్నటువంటి పండితులకు, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహకులకు, అందరికీ దర్శింపజేస్తున్నటువంటి మా దర్శనం ప్రతినిధికి, దర్శనం సంపాదకులకు అందరికీ కూడా ఈ సందర్భం ఏమిటంటే వచ్చే సంవత్సరం యొక్క పండుగల నిర్ణయాన్ని గత 2-3 రోజులుగా జూమ్ మీటింగ్ ద్వారా అత్యంత వైభవంగా నిర్వహించినట్టు తెలిసింది. చాలా సంతోషపడుతున్నా. ఒక వస్తువును 2-3 రకాలుగా వినియోగించుకోవచ్చు. ఈ సాంకేతికను మనం ఇంట్లోనే కూర్చొని ఇంట్లో ఉన్న పుస్తకాలని చూసుకుంటూ కూడా చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకొని మనం నిర్ణయం చేసినటువంటి గొప్ప నిర్ణయంగా భావిద్దాం. అందుకని ఈ సాంకేతికతను ఆధారంగా తీసుకొని ముందు గొప్పనైన రీతిలో, ఇంకా విశిష్టమైన రీతిలో మనం పండుగలు నిర్ణయం చేసుకుందాం. ఇది వచ్చే ప్లవంగనామ సంవత్సరానికి సంబంధించిన పండుగల నిర్ణయ సభ కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశం వల్ల మా గురువుగారి, పరమ గురువు గారి అనుగ్రహంతో ఆ ప్లవంగనామ సంవత్సరంలో మీకు అందరికీ కూడా శుభాలు చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చక్కటి కార్యక్రమాల నిర్వహణలో ఇంకా మున్ముందు మీ అందరూ ఉండేలా, మీ అందరిని దర్శింపజేసేలా అనుగ్రహించాలని, అదేవిధంగా ప్రజలందరూ ధర్మబద్ధంగా సుఖవంతులై జీవించేలా అనుగ్రహించాలని మా గురుదేవులను నారాయణ స్మరణంగా అర్థిస్తున్నాను.